హాయ్ ఫ్రెండ్స్, ఇది మీరు విన్నారా? హీరో నారా రోహిత్ గారు ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు గారి రెండవ కుమారుడు నారా రోహిత్ గారు. రోహిత్ గారు తన చదువును పూర్తి చేసుకున్న తర్వాత న్యూయార్క్లో ఫిలిం అకాడమీ నుండి నటనలో శిక్షణ తీసుకున్నారు. అలాగే లాస్ ఏంజల్స్లో ఫిలిం మేకింగ్ కోర్స్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక 2009లో నారా రోహిత్ గారు మొదటిసారిగా నటించిన చిత్రం బాణం. తాను మొదటి చిత్రంతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సోలో చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఇక సారొచ్చారు చిత్రంలో హీరో రవితేజ గారు మరియు కాజల్ గారితో కలిసి నటించారు రోహిత్ గారు. ఆ తర్వాత ఒక్కడినే, ప్రతినిధి. నారా రోహిత్ గారు ఎక్కువగా సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఒక బాధ్యత ఉన్న పౌరుడి పాత్రలోనే ఎక్కువగా నటిస్తుంటారు. అలా నారా రోహిత్ గారి కెరియర్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది ప్రతినిధి. ఇక రౌడీ ఫెలో, అసుర, తుంటరి, సావిత్రి. సావిత్రి చిత్రంలో మార్ మార్ తీన్ మార్ అనే పాటను పాడారు నారా రోహిత్ గారు. ఆ తర్వాత రాజా చెయ్యి వేస్తే, జో అచ్యుతానంద, శంకర, అప్పట్లో ఒకడుండేవాడు, శమంతకమణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు. అలాగే మెంటల్ మదిలో నీది నాది ఒకే కథ. ఈ 2 సినిమాల్లో అతిథి పాత్రలో కనిపిస్తారు రోహిత్ గారు. ఇక ఆటగాళ్ళు, వీరభోగ వసంతరాయలు, ప్రతినిధి 2, సుందరకాండ సినిమాల్లో నటించారు నారా రోహిత్ గారు.